రాజమండ్రి మెడికో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆమె ఈ మధ్యాహ్నం ప్రియాంక మృతి చెందినట్లుగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్న ప్రియాంక ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదిత్య మాల్లో ఫ్రెండ్తో కలిసి సినిమా చూసి బయటకు వచ్చింది. అదే సమయంలో మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కార్ స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అర్థం చేసుకునే లోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రియాంకను బ్రతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తున్న ప్రియాంకను బలి తీసుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాం, ఎంతో భవిష్యత్తున్న ఒక మెడికల్ స్టూడెంట్, అంటే భవిష్యత్తులో ఒక డాక్టర్ అయ్యి సేవలు అందించాల్సిన ఒక వైద్య విద్యార్థిని ఈ రకంగా ఇద్దరు తాగుబోతులు అకారణంగా ఈ రకంగా ఢీకొట్టి హత్య చేయటం అనేది నిజంగా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ హత్య అనే పదం వాడుతున్నది పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇది ప్రమాదవశాత్తు కాదు, కావాలని చేసిందనిగానే వాళ్ళు నిర్ధారించిన నేపథ్యంలో వాళ్ళకి కఠిన శిక్ష పడాలంటే కూడా సర్వత్రా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రస్తుతం చనిపోయారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆమె ఈ మధ్యాహ్నం ప్రియాంక చనిపోయినట్లుగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్న ప్రియాంక ఫ్రెండ్తో కలిసి మాల్లో సినిమాకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకు వచ్చారు ఆమె. అదే సమయంలో మద్యం మత్తులో తిరుగుతున్న సూరారపు ధన్వంత్, అలాగే ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కారుతో ఢీకొట్టినట్టుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కార్ స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రియాంకను బ్రతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తున్న ప్రియాంకను బలి తీసుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, డాక్టర్ ప్రియాంకకు సంబంధించినటువంటి విషయం మీద కొంత గందరగోళం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఇప్పటి వరకు మధ్యాహ్నం చనిపోయింది డాక్టర్ ప్రియాంక. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించకపోవడంతో తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడము, కావాలని డ్రైవింగ్ చేయడము, మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక తల్లిదండ్రులు రాజమండ్రి నుంచి ఇక్కడికి బయలుదేరారు. అర్ధరాత్రి వారికి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఏం చేయాలన్నటువంటి విషయం మీద ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం మార్చరీలో డాక్టర్ ప్రియాంక మృతదేహంని ఇక్కడ పెట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటన చేశారు. ఇక ఇప్పటి వరకు 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఈ విషయం మీద ఎక్కడ స్పందించలేదు. కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన చేయలేదు. ఇక తల్లిదండ్రులు మాట్లాడారు. తండ్రి అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందలేదు. ఆసుపత్రికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో కావచ్చు, అట్లాగే సానుభూతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి
ప్రకటనలు రాలేదన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, అట్లాగే మంత్రి నారా లోకేష్ కూడా ఎక్కడ తమతో మాట్లాడలేదు. లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తామని చెప్పారు కానీ ఫోన్ కూడా చేయలేదు. ఖర్చులకు సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏం మాట్లాడతారు, ఏ రకంగా తీసుకెళ్తారు, అమ్మాయిని రేపు ఎక్కడికి తీసుకెళ్తారు, సద్రానికి తీసుకెళ్తారా ఏంటి అన్న విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్లో చిట్ట చివరి 26వ స్థానంలో ఉన్నట్టుగా ఇటీవలి స్టాటిస్టిక్స్ చెప్తున్న పరిస్థితి. సో దీని మీద ఎలాంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోవటం, ప్రస్తుతం అన్యాయంగా బలైపోయిన ప్రియాంక కుటుంబ సభ్యులను కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ ఎవరిని పరామర్శించకపోవటం ఏ రకంగా చూడాలి శేఖర్? ముఖ్యంగా ఈ వైద్య ఖర్చుల గురించి సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజంగా హుందాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకి బాసటగా నిలవాల్సిన పరిస్థితుల్లో ఎవరు కూడా కనీసం పలకరించని నేరం వాళ్ళు ఏం చేసినట్టు? సరే, ఖచ్చితంగా ఈ విషయం మీద దేశవ్యాప్తంగా విమర్శలు అయితే ఏపీ ప్రభుత్వం మీద వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్య చదువుతున్నటువంటి డాక్టర్ ప్రియాంక అతి దారుణంగా, అతి క్రియాత్మకంగా చిన్న గొడవను బేస్ చేసుకుని మద్యం మత్తులో యువకులు పేటరేగిపోయి బుద్ధి చెందినటువంటి పరిస్థితులు ఈ సీసీటీవీ విజువల్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలం నడుచుకుంటూ వెళ్ళేటువంటి సందర్భము, అవుట్ గేట్ దాటుతున్నటువంటి దగ్గర నిర్లక్ష్యంగా వెనక నుంచి వచ్చి 3 సార్లు కావాలని తొక్కిచ్చి డాక్టర్ ప్రియాంకని మృతికి కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధి ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయం మీద చాలా మాట్లాడారు. ఆ విషయం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మాయిల మీద ఎప్పటికప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా కూడా కొన్ని చర్చ జరుగుతూ ఉంది, ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద బాధ్యత గల పోస్టులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నోరు విప్పాలి, మాట్లాడాలి అన్నటువంటి డిమాండ్ వస్తూ ఉంది. వైద్య విద్యార్థులంతా కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి ఘటన. ఈ ఘటన మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి మద్యం మత్తులో వీరంగా సృష్టించేటువంటి వాళ్ళ మీద మళ్ళీ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తుల మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ విషయం మీద మౌనంగా ఉండడము, హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత కూడా ఇప్పటివరకు ఎలాంటి మాట్లాడకపోవడం, మహిళ మృతి చెందింది, కావాలని అతి కిరాతకంగా గుద్ది చంపారు, 6 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన తర్వాత కూడా కనీసం సానుభూతి ప్రకటించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనిపిస్తుంది, క్రూరత్వం కనిపిస్తుంది అన్నటువంటి విమర్శలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. 6 రోజుల పాటు ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, ఘటనకు సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, హోంమంత్రి ఆరా తీయకపోవడం, మాట్లాడకపోవడం, పోలీసులను ఆదేశించకపోవడం పైన కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. లా అండ్ ఆర్డర్కి సంబంధించి తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది, అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అమ్మాయిల మీద నిర్లక్ష్యంగా అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. వాటన్నిటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు. శేఖర్, మరోసం రాజమండ్రి పోలీసులు అలాగే ప్రియాంక తండ్రి వెంకటేష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ప్రియాంక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? సరే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రియాంక మృతి చెందినట్లుగా వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో తన తండ్రి రాజమండ్రిలోనే
ఉన్నారు. అక్కడ నుంచి ఆయన మాట్లాడారు. ఇక అక్కడ నుంచి వెంటనే పోలీసులు తర్వాత తన తండ్రి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి బయలుదేరారు. వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా, అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బయలుదేరారు, అర్ధరాత్రి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.